కూడా మనతో పాటు ఉన్నారు. బాబు వాళ్ళది కాదు హరిది అని అంటే హరి హైకోర్టుకి పోవాలి. జాయింట్ కలెక్టర్లకి పవర్స్ ఏ లేవు. ఇక్కడ సివిల్ కోర్టుకు పోయేదాంట్లే జిల్లాలో ఎక్కడికి పోవాలి? మీరు హైకోర్టుకు పోవాలి. రిటైర్ అయిపోయాడు. ఇక్కడ ఒక రిటైర్ అయిపోయినాడిని అంతకుముందు 1,80,000 చిల్లర ఉపాధ్యాయులు ఉద్యోగాలు ఇచ్చారంటే డిఎస్సిలో చంద్రబాబే. డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు బ్రాండు. నేను ఇంకొక మాట చెప్పేదా, పింఛన్ అంటే ముసలోళ్ళ పింఛన్ అంటే ఎన్టీఆర్ 30 రూపాయలతో 200 కాంగ్రెస్లో ఉంటే 2,000 చేసింది చంద్రబాబు నాయుడు, 1,800 పెంచాడు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పట్టింది 1000 పెంచేదానికి. మళ్ళీ చంద్రబాబు నాయుడుకు ఒక్క నిమిషంలో అధికారం వచ్చిన 3 నెలల ముందు నుంచి 4,000 చేశాడు. అంటే 1000 పెంచాడు. 200 నుంచి 2,000 చేస్తే 1,800 పెరిగింది. ఇప్పుడు 1000 పెరిగింది. ఈరోజు 4,000 పెన్షన్లో 2,800 రూపాయలు చంద్రబాబు నాయుడు. 2,800 చరిత్ర. ముసలోళ్ళ పెన్షన్ అంటే చంద్రబాబు నాయుడు. అసలు పెన్షన్ మొదలుపెట్టింది ఎవరంటే ఎన్టీ రామారావు. డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు. అంతకుముందు 1,80,000 చిల్లరంటే ఈరోజు 16,427. అదేవిధంగా స్థానిక సంస్థలకి పవన్ కళ్యాణ్ గారు రాగానే 1,452 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఈరోజు 175 అన్నా క్యాంటీన్లలో 5 రూపాయల భోజనం మొదలైంది. దుర్మార్గమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎవడు అబ్బ సొత్తు అయినట్టు ఎవడొచ్చి పిటిషన్ పెట్టినా ఆ పొలం డిస్ప్యూట్లో పడిపోద్దంట. ఒక రిటైర్డ్ ఆర్డీఓ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని నిలబడాలంట. తహసీల్దార్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, కలెక్టర్లు, సివిల్ కోర్టులు వేటికి హక్కు లేదంట. కర్మ ఇది. అటువంటి లేదంటే హైకోర్టుకు పోవాలంట. దాన్ని ఒక్క కలంపోటుతో రద్దు చేశాడు, బారేశాడు చంద్రబాబు నాయుడు గారు. 10 రోజులు ఆయన బస్సులో ఉండి కరువు వరదలు విలయతాండం చేస్తే ఉండి ఆదుకున్నాడు. ఈరోజు హిస్టరీలో కింద ఒక గ్రౌండ్ ఫ్లోర్ మునిగితే 25,000, ఫస్ట్ ఫ్లోర్ మునిగితే మళ్ళీ 10,000, ఒక ఎద్దు చనిపోతే 50,000, ఒక ఆవు చనిపోతే 50,000, ఒక వరి హెక్టార్ దెబ్బతింటే 25,000. ఎప్పుడన్నా చూసామా? లేదే. ఇవన్నీ జరుగుతున్నాయి ఎప్పుడు కూటమి ప్రభుత్వంలో. దానికి ఒప్పలేని పనికి మాలినోళ్ళు బాబు గారి గురించి ఏం మాట్లాడతారు? ఈసారి వాగితే పంది మీద పెట్టి ఊరేగిస్తాం. పంది మీద ఈసారి వాగితే పంది ఎక్కించి నడిపిస్తాం. నోరు అదుపులో పెట్టుకోండి పనికి మాలినోళ్ళు. మేము సోమిరెడ్డి ఫౌండేషన్ తరఫున నవంబర్ 9వ తేదీ ఒక మెగా జాబ్ మేళా అక్కడ కాకుటూరు దగ్గర స్ట్రిట్స్ కళ్యాణ మండపంలో నవంబర్ 9వ తేదీ చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు ఇప్పించేదానికి దాన్ని కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇంకా మా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. ప్రజలు ఆశీర్వదించి గెలిపించినందుకు వాళ్ళ రుణం తీర్చుకుంటాం.